వచ్చిందండి. అంటే ఎట్లా ఉన్నారు మేడం? ఇప్పుడు ఎక్కువ వచ్చిరా అంటే ఏమో మార్క్ కోసమో మేబీ చూద్దాం ఎలా జరుగుతుంది. అన్నట్టుగా ఓటు అందరం వేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గుడ్ టీం వస్తుంది. ఒక గుడ్ టీం వస్తే ఒక ఐఎమ్ షూర్ దే డూ లాట్స్ ఆఫ్ గుడ్ అండి. సో కాబట్టి ఖచ్చితంగా నేను ఓటు వేయడానికే నేను హైదరాబాద్ వచ్చానండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. ఈరోజు తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అందుగురించే ఆ ఓటు హక్కు ఉంది కాబట్టి నేను ఓటు వేయడానికి వచ్చాను. నేను సినిమాల్లోకి రాకముందు అంటే ఒక సినిమా యాక్ట్ చేసి 2 సినిమాలు యాక్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ టీవీలో వచ్చి టీవీలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకొని తద్వారా నాకు మళ్ళీ సినిమాల్లో అవకాశం వచ్చింది. ఎప్పటికీ నేను సినిమా టీవీ పరిశ్రమ మర్చిపోలేను. అందుకే ఇవాళ అందరూ అతిరథ మహారాజులు అందరూ వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ఎలక్షన్ టైంలో ఇక్కడ రావడం, నేను ఓటు వినియోగించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ఎవ్రీబడి. ఎవరెవరైతే పోటీ చేశారో అందరూ కూడాను నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను మొదటిసారిగా. సో చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది ఎలక్షన్స్ అంతా కూడా. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. చాలా సంతోషంగా ఉంది. ఈసారి విన్ అయినా కాకుండా కూడా హ్యాపీనే. ఎందుకంటే అంటే నేను విన్ అవుతానని అనుకుంటున్నాను. అయినా అవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఈసారికి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. నెక్స్ట్ టైం బాగా గట్టి పడతాను. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ మహతి. సో ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు. సో నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక 2-3 అవర్స్లో మాకు రిజల్ట్ కూడా వచ్చేసి చాలా క్యూరియాసిటీ ఉంది. కానీ తప్పకుండా విన్ అవుతామని కాన్ఫిడెంట్ అయితే నాకుంది. సో ఆల్ ద బెస్ట్. అందరు ఎంత వర్క్ ఉన్నా కూడా మేము ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. సో గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టాము. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. గెలిచిన తర్వాత చాలా రాక్ చేస్తా, చాలా మంచి మంచి వర్క్స్ చేస్తా. థ్యాంక్ యూ. ఈరోజు ఏఐటీటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా అందరికీ మంచి మంచి కాంపిటీషన్ ఉంది. హెల్తీ కాంపిటీషనే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా ఎందుకు అని అంటే కమింగ్ అప్ ఇంకా వచ్చే తెలుగు ఆర్టిస్టులకి కానీ ఇంకా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి చెందాలనే ప్రయత్నంలోనే ఉన్నాము. సో నేను వచ్చి మనం ప్యానల్లో కంటెస్టెంట్ని, అంటే కౌశిక్ అన్న ప్యానల్ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. సో వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా చెప్తున్నారు. చూద్దాం ఈవినింగ్ ఏం జరుగుతుంది అనేది. దట్స్ ఇట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏక్నాథ్. కౌశిక్ గారి మనం ప్యానల్ తరపు నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఎలక్షన్స్ ఆడవాడి చాలా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ టైం జరిగినప్పుడు ఇంతమంది క్రౌడ్ రాలేదని చెప్తున్నారు. అంటే నేను వేయలేదు లాస్ట్ టైం కూడా. ఈసారి కంటెస్ట్ చేస్తున్నాను. ఇంతమంది ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చేయవలసిన మార్పులు చేర్పులు ఏంటి, టీవీ ఇండస్ట్రీకి ఇంకా బెటర్మెంట్ ఏ విధంగా అవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ ఏ విధంగా బాగుపడాలి అని కృష్ణ కౌశిక్ తన ప్యానల్ తోటి నిజంగా విజయవంతంగా ముందుకొచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. సో మంచి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి ఎలక్షన్ ఉండాలి. బట్ లాస్ట్ 6 yearsగా ఎలక్షన్ జరగలేదు. లాస్ట్ టైం వచ్చేసి మన సారథి స్టూడియోలో జరిగింది. బట్ ఇంత పోలింగ్ అయితే ఎప్పుడూ జరగడం మేము చూడలేదు. 18 years నేను ఈ ఇండస్ట్రీలో ఉండబట్టి ఫస్ట్ టైం ఇంత పోలింగ్ జరగడం. తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అండ్ ప్రతి తెలుగువాడు బాగుండాలి అనేదే మా కాన్సెప్ట్. అండ్ వృద్ధాప్య పెన్షన్ ఒకటి తీసుకొచ్చాము. అండ్ ఈవెంట్స్ చేయాలి అవుట్ ఆఫ్ కంట్రీస్లో. ఇక్కడ ఈవెంట్స్ చేయడం వల్ల కూడా కొంతమంది ఆర్టిస్టులకి ఎక్కువ వర్క్ కలిగించి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు అండ్ అసోసియేషన్ కూడా ఎలక్షన్స్ బాగా జరుగుతున్నాయి. లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది ఆర్టిస్టులు వచ్చారు. కొద్ది సమయం తీసుకుంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలని ఉత్సాహం ఉంది. ఎవరి దగ్గర నిరుత్సాహం కానీ ఈసారి రెండేది. ఎవరు గెలిచినా అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. ఎలా ఉంది మేడం? ఇప్పటికీ బాగుందా? ఇంతకన్నా ముందు జరిగిన ఎలక్షన్స్కి ఇప్పటికీ ఓట్ బ్యాంక్ పెరిగింది అని అంటున్నారు. అంటే మీరు డెఫినెట్గా అవేర్నెస్ వచ్చింది. అందరికీ ఓటు వేయాలి, వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఉంది. అందరూ వచ్చి ఓటు వేస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. ఎవరు చేసినా మంచి చేయాలనే కదా. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్.
Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News.